హలో ఫ్రెండ్స్, 15,000 బడ్జెట్లో 5G ఫోన్ కొనాలనుకుంటున్నారా? కానీ మార్కెట్లో వచ్చేసి పోకో M7 ప్లస్, సామ్సంగ్ M17, ఇంకా మనకు ఒప్పోలో K14X, రియల్మీలో P4 లైట్ అండ్ ఇంకో మోడల్ వచ్చేసి న్యూ మోడల్ AI ప్లస్. ఇలా చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. వీటిలో ఏ ఫోన్ అనేది బెస్ట్ గేమింగ్ కోసం అండ్ కెమెరా కోసం అండ్ లాంగ్ లాస్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కోసం అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడదాం. ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్క ఫోన్ గురించి డీటెయిలింగ్గా కంపేరింగ్ చేద్దాం. ఏది విన్ అవుతుందో లాస్ట్ వరకు చూడండి. అందుకే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం దీంట్లో వచ్చేసి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం దీంట్లో మాట్లాడదాం. ఫస్ట్ మొట్టమొదటి దీని డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి పోకో M7 ప్లస్లో వచ్చేసి మోడ్రన్ డిజైన్తో వస్తుంది. బ్యాక్ ప్యానల్ వచ్చేసి ప్రీమియం లుక్ తోటి వస్తుంది. సెకండ్ వచ్చేసి సామ్సంగ్ M17 వచ్చేసి దీంట్లో చూసుకున్నట్లయితే మనం క్లియర్ డిజైన్ తోటి వచ్చేస్తుంది. సామ్సంగ్ లవర్స్ అయితే చాలా ఇష్టపడతారు దీనికైతే. థర్డ్ వచ్చేసి ఒప్పోలో వచ్చేసి మనకు K14X, దీని స్టైలిష్ డిజైన్. K14X వచ్చేసి మనకు స్టైలిష్ లుక్ తోటి అయితే వస్తుంది. యంగ్ యూత్కి అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మనకు రియల్మీలో వచ్చేసి మనకు లైట్ వెయిట్ డిజైన్ తోటే వచ్చేస్తుంది. రియల్మీ P4 లైట్లో వచ్చేసి AI ప్లస్ నోవా దీంట్లో వచ్చేసి మనకు బేసిక్ డిజైన్ తోటి వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో డిజైన్ విన్నర్ వచ్చేసి మనకు ఒప్పోలో K14X, పోకోలో M7 ప్లస్, ఇంకోటి వచ్చేసి మనకు సామ్సంగ్లో M17. డిస్ప్లే అనేది మనకు డైలీ యూజెస్లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దీంట్లో మెయిన్గా వచ్చేసి పోకో M7 ప్లస్లో వచ్చే హై రిజల్యూషన్ రేట్ డిస్ప్లే అయితే వచ్చేస్తుంది. దీంట్లో ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్, యూట్యూబ్ వాచింగ్ అండ్ గేమింగ్ కోసం అయితే ఇది చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. సామ్సంగ్లో M17లో వచ్చేసి డిస్ప్లే చాలా బాగుంటుంది. దీంట్లో కలర్స్ వచ్చేసి చాలా బ్రైట్గా చాలా మంచిగా కనిపిస్తాయి. మూవీస్ కానీ OTT సినిమాలు కానీ చూడడానికి చాలా పర్ఫెక్ట్ మొబైల్ అని చెప్పవచ్చు మనం. ఒప్పో K14 వచ్చేసి మనకు ఇది డీసెంట్ డిస్ప్లేగా చెప్పవచ్చు. ఇంకోటి రియల్మీ P4 లైట్ డిస్ప్లే వచ్చేసి యావరేజ్ ఉంటుంది. ఇంకోటి AI ప్లస్ వచ్చేసి నార్మల్ డిస్ప్లే వచ్చేస్తుంది ఫ్రెండ్. ఇప్పుడు వచ్చేసి మనం ఈ మోడల్స్లో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. గేమింగ్ లవర్స్ కోసం అయితే చాలా ఇంపార్టెంట్. ఇది పోకో M7 ప్లస్లో వచ్చేసి పర్ఫార్మెన్స్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనకు BGMI కానీ, ఫ్రీ ఫైర్ కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఇలాంటి పెద్ద గేమ్స్ అనేది చాలా స్మూత్గా ఆడొచ్చు ఫ్రెండ్స్. ఇంకా మనకు దీంట్లో మల్టీ టాస్కింగ్ కూడా ఎక్సలెంట్గా చేసుకోవచ్చు. ఇంకా ఒప్పో K14X పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే సామ్సంగ్ M17లో చూసుకున్నట్లయితే డైలీ యూజర్స్కి అయితే ఇది చాలా బాగుంటుంది. దీంట్లో మనం హెవీ గేమ్స్ అయితే ఆడడానికి రాదు ఫ్రెండ్స్. P4 లైట్ అనేది నార్మల్ యూజ్కి అనేది చాలా పర్ఫెక్ట్. ఇప్పుడు వచ్చేసి మనము కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో కెమెరా వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పోకో M7 ప్లస్లో వచ్చేసి కెమెరా క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి మనకు ఒప్పో K14X కెమెరా అనేది ఫోటోషూట్ కోసం అయితే బాగుంటుంది. కెమెరా అనేది చాలా షార్ప్గా రావడం జరుగుతుంది. సామ్సంగ్ M17లో వచ్చేసి న్యాచురల్ కలర్ అనేది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. న్యాచురల్ ఫోటో ఎలా ఉంటుంది అలా దీంట్లో ఫోటో తీయొచ్చు మనం. ఈ మూడు మోడల్లో వచ్చేసి మనకు కెమెరా వచ్చేసి పోకో M7 ప్లస్, ఇంకోటి వచ్చేసి ఒప్పోలో K14X, ఇంకోటి వచ్చేసి సామ్సంగ్లో M17గా చెప్పవచ్చు మనం. బ్యాటరీ ప్యాకప్ గురించి మనం మాట్లాడుకుంటే బ్యాటరీ అనేది పోకో M7 ప్లస్లో అనేది చాలా పెద్ద బ్యాటరీ వస్తుంది. దీంట్లో వచ్చేసి 7000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. ఇది మన డైలీ లైఫ్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అనేది హెవీ యూస్కి అనేది చాలా పర్ఫెక్ట్గా చెప్పవచ్చు. ఇంకోటి రియల్మీ P4 లైట్లో కూడా చాలా పెద్ద బ్యాటరీ వస్తుంది. ఇది కూడా మనకు డైలీ యూస్కి చాలా బాగుంటుంది. ఛార్జింగ్ అనేది మనకు లాంగ్ టైం వస్తుంది ఫ్రెండ్స్. ఒప్పోలో చూసుకున్నట్లయితే ఒప్పో K14X కూడా మనకు బ్యాటరీ అనేది చాలా బాగుంటుంది. డైలీ యూస్కి 1 డే అయితే తప్పనిసరి వస్తుంది. ఇంకా నార్మల్గా అయితే మనకు M17లో బ్యాటరీ అనేది డైలీ యూస్ లెక్కలు ఉంటుంది. ఇంకా AI ప్లస్లో అనేది బ్యాటరీ అనేది నార్మల్ ఫ్రెండ్స్. మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే పోకో M7 ప్లస్, K14X, రియల్మీలో P4 లైట్ ఈ 3 మోడల్స్ అయితే బ్యాటరీ ప్యాకప్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా మనం మల్టీమీడియా గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 3 బ్రాండ్స్ అయితే మల్టీమీడియాలో చాలా పర్ఫెక్ట్గా చెప్పవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకు పోకోలో వచ్చేసి M7 ప్లస్ వస్తుంది. సెకండ్ వచ్చేసి మనకు ఒప్పోలో K14X, థర్డ్ వచ్చేసి సామ్సంగ్లో M17. ఈ 3 బ్రాండ్స్ అయితే మల్టీ టాస్కింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా చెప్పవచ్చు మనం. ఫైనల్గా ఈ 5 బ్రాండ్స్లో ఏది పర్ఫెక్ట్ అంటే మనం దీంట్లో ఇప్పుడు లాస్ట్గా చెప్పబోతున్నాం. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మనకు పోకో M7 ప్లస్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చేస్తుంది. సెకండ్ ఒప్పో K14X బెస్ట్ కెమెరా, బెస్ట్ బ్యాటరీ, బెస్ట్ డిజైన్ తోటి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. థర్డ్ వచ్చేసి P4 లైట్, గుడ్ బ్యాటరీ అండ్ వాల్యూ ఆఫ్ మనీగా చెప్పవచ్చు మనం. సామ్సంగ్ వచ్చేసి మనకు 4th ప్లేస్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం అయితే, లాంగ్ లైఫ్ కోసం అయితే ఇది పర్ఫెక్ట్ ఫోన్గా చెప్పవచ్చు.
ఇంకోటి వచ్చేసి ఫిఫ్త్ వచ్చేసి AA ప్లస్. ఇది వచ్చేసి మనం నార్మల్గా చెప్పవచ్చు బేసిక్ యూస్ కోసం అయితే AA ప్లస్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే గేమింగ్ కోసం వచ్చేసి మనకు పోకోలో M7 ప్లస్, కెమెరా కోసం అయితే మనకు ఒప్పోలో K14X. అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు సామ్సంగ్లో N17 అయితే చాలా అప్డేట్స్ వస్తాయి. బ్యాటరీ కోసం చూసుకున్నట్లయితే బ్యాటరీ కూడా మనకు M7 ప్లస్లో అనేది బ్యాటరీ చాలా బాగుంటుంది. బేసిక్ యూజ్ చేసుకోవాలనుకుంటే AA ప్లస్ అయితే బేసిక్గా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఏ ఫోన్ కొనాలనుకుంటున్నారైతే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.